హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. నేను మీ మధు. ఈరోజు మన ఛానల్లో మీకోసం హోటల్ స్టైల్ అపోలో ఫిష్ పులుసు ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. బయట తినే అదే రుచి, అదే కలర్, అదే ఫ్లేవర్ను చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో ఈరోజు నేను మన వీడియోలో చూపిస్తున్నాను. ఈ పులుసు వేడివేడి అన్నంతో, చపాతీతో లేదా రోటీతో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, ఆలస్యం ఏం చేయకుండా ఈ అపోలో ఫిష్ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ చేపల పులుసు కోసం ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. 3 టమాటాలను కూడా ఇలా మిక్సీ చేసుకొని ప్యూరీ రెడీ చేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 వరకు ఉల్లిపాయలని కట్ చేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ నేను అపోలో ఫిష్ తీసుకున్నాను. ఈ ఫిష్ని మనము నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకొని దీంట్లోకి ఉప్పు అలాగే కారం వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్క తినేటప్పుడు అనేది మనకి బాగుంటుంది. ఇప్పుడు పులుసులోకి మనం మెయిన్గా మసాలా వేసుకోవాలి కదా, దానికోసం మనము ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకుంటున్నాను. ఇలా ధనియాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు మనం కొద్దిగానే వేసుకోవాలి, లేదు అంటే చేదు వచ్చేస్తుంది. అలాగే 4 నుంచి 5 వరకు లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 3 నుంచి 4 వరకు యాలకులు కూడా వేసుకోవాలి. వీటిని మనము డ్రై రోస్ట్ చేసుకొని ఇక్కడ మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా అవ్వనివ్వాలి. ఇది చల్లగా అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పులుసులోకి మనము ఈ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పులుసు ప్రిపేర్ చేసుకోనికి ఇలా మనం వెడల్పాటి బాండి పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి చేపల పులుసులోకి ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇక్కడ నేను కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలది పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని వేసుకోవాలి. ఉల్లిపాయల పేస్ట్ వేసుకొని హై ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చాక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్ కలర్ కొంచెం చేంజ్ అయ్యాక దీంట్లోకి మనము టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం పేస్ట్ రెడీ చేసుకొని వేసుకోవటం వల్ల పులుసు అనేది చాలా థిక్గా చాలా బాగుంటుంది. ఇవి మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా పుదీనా ఆకులని వేసుకుంటున్నాను. పుదీనా వేసుకొని 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు పసుపుని కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లోకి 3 స్పూన్ల వరకు కారంని వేసుకుంటున్నాను. చేపల పులుసు మనకి ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. కారం అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకే ఇక్కడ నేను 3 స్పూన్ల వరకు వేసుకున్నాను. తరువాత రుచికి సరిపడేంత ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నారు కదా, మనకి ఆయిల్ అంతా కూడా పైకి ఎంత చక్కగా కనిపిస్తుందో, మసాలా అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనము చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. పులుపు అనేది ఒకవేళ మీకు ఎక్కువగా పుల్లగా ఇష్టం ఉండకపోతే మీరు చూసి వేసుకోవచ్చు. కాకపోతే మనకి చేపల పులుసు కొంచెం పుల్లగా ఘాటుగా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మనం చేపల పులుసులోకి చింతపండు రసాన్ని వేసుకొని మీడియం సైజు గ్లాస్ తోటి నేను ఇక్కడ 1.5 గ్లాసు వరకు వాటర్ని కూడా వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు పులుపు సరిపోకపోతే మీరు ఒక్కసారి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇక్కడ మనం వాటర్ని కూడా వేసుకొని మనం హై ఫ్లేమ్లో ఇది బాయిలింగ్కి వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి చక్కగా ఇది బాయిల్ అవుతుంది. ఆయిల్ అంతా కూడా మనకి పైకి చక్కగా కనిపిస్తుంది. ఇలా మనము బాయిల్ చేసుకున్న టైంలో ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా కలిపి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా, అపోలో ఫిష్, అవి వేసేసుకోవాలి. చేపలు వేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు పులుసుని ఉడకబెట్టుకోవద్దు. ఎందుకంటే మనకి చేపలు ఆల్రెడీ చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా, అవి వేసుకున్నాక మనం ఎక్కువగా కూడా గరిట పెట్టకూడదు.
అవి విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇలా మనం చేప ముక్కల్ని వేసుకొని జాగ్రత్తగా ఒక్కసారి మనము మెల్లిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. కంప్లీట్ లో ఫ్లేమ్లో ఇది మనము ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా మనం 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ధనియాలు జీలకర్ర వేసింది, అది వేసేసుకోవాలి. అది వేసుకొని ఒక్కసారి మనం మెల్లిగా ఇలా మిక్స్ చేసుకొని మరొక 2 నిమిషాల వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూస్తే మనకి చేపలోకి ఆ రసం అంతా కూడా చక్కగా పట్టేసుకుంటుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే. కానీ మనందరికీ తెలుసు కదండి, చేపల పులుసు చేసిన వెంటనే తినడం కన్నా దాని నెక్స్ట్ డే ఈ టేస్ట్ అనేది మరీ పెరిగిపోతుంది. ఇది మన మసాలా వేసి చేసాం కాబట్టి ఆ మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనం అలాగే ఇక్కడ కొంచెం స్పైసీగా కొంచెం పుల్లగా చేసాం కాబట్టి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా అపోలో ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.